హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము వైజాగ్ వచ్చాము. ఇది మేము ఉంటున్న రూమ్ అనమాట. మేము ఇవాళ ఇప్పుడు వైజాగ్ సైట్ సీయింగ్కి బయలుదేరిపోతున్నాము. మేము వైజాగ్లో ఏమేమి చూసాము ఏంటి అనేది నేను వీడియోలో చూపించేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఫిషింగ్ హార్బర్కి వచ్చాము వైజాగ్లో. చూడండి ఇక్కడ వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. మేము వైజాగ్లో ఫస్ట్ ఫిషింగ్ హార్బర్ చూడడానికి వెళ్ళాము. ఇది రైల్వే స్టేషన్ నుంచి ఒక 9 to 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్డు వచ్చేసి ఫిషింగ్ హార్బర్ లోపలికి వెళ్ళే దారి. వెళ్ళే రోడ్డు పక్కనంతా చేపల్ని ఎండబెట్టున్నారు. ఇవి ఎండిన తర్వాత బయట మార్కెటింగ్ చేస్తారనుకుంటా. హార్బర్ ఎంట్రన్స్లోనే పెద్ద ఫిష్ మార్కెట్ ఉంది. ఇక్కడ సముద్రంలో దొరికే అన్ని రకాల చేపలు ఫ్రెష్గా, అంటే ఫిషింగ్కి వెళ్ళి తీసుకొచ్చిన చేపలన్నిటినీ ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది, అందుకే మేము ఇక్కడ వీడియో తీయలేదు ఎక్కువ. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని చిన్న చిన్న పడవలు, పెద్ద బోట్లు, లాంచీలు అన్నీ ఇక్కడ ఒడ్డున ఆగున్నాయి. వీటిల్లోనే వీళ్ళు ఫిషింగ్కి వెళ్తారనుకుంటా. ఈ ఫిషింగ్ హార్బర్ దగ్గర మూవీ షూటింగ్స్ కూడా తీస్తారంట. రీసెంట్గా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య మూవీలో కొన్ని సీన్స్ ఇక్కడ షూట్ చేశారు. మనం సినిమాల్లో చూస్తుంటాం కదా, లైక్ శివమణి, ఉప్పెన లాంటి మూవీల్లో మనం ఫిషింగ్ హార్బర్స్ని చూస్తుంటాం కదా. అలాంటి వాటిని ఎక్కువ సినిమాల్లో చూడడమే కానీ మనం విడిగా ఎప్పుడూ చూడడం కదా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. పెద్ద పెద్ద పడవలు ఉన్నాయో. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, కాకపోతే ముందే బుక్ చేసుకోవాలంట. చాలా వెయిటింగ్ ఉంది. ఇక్కడ చూడండి, తెల్లగా ఒక పెద్ద కుప్పలాగా కనిపిస్తుంది కదా, అదేంటంటే ఐస్ కుప్ప. వీళ్ళు ఐస్ని వేటకెళ్ళేటప్పుడు మొత్తం అంతా ఒక పెద్ద బాక్స్లో పోసుకొని తీసుకెళ్తున్నారు. అంటే తిరిగి వచ్చేటప్పటికి చేపలు అవన్నీ పాడవకుండా ఉండడానికి. ఈ ఐస్ మొత్తాన్ని వాళ్ళు ఒక పెద్ద బాక్స్లో స్టోర్ చేసుకొని ఆ బాక్స్లో ఫిష్లు వేసుకొని తీసుకొస్తారు. ఇక్కడ మేము వెళ్ళిన టైంకి ఒక బోట్లో ఫిషింగ్ అయిపోయి అప్పుడే వాళ్ళు చేపల్ని కవర్లలో పెట్టుకొని తీసుకొస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఇవి ఇప్పుడు అమ్ముతారా అని అడుగుతున్నారు వాళ్ళని. మేబీ ఇక్కడ ఇలా కూడా అమ్ముతారనుకుంటా. ఫిషింగ్ హార్బర్ నుంచి రాక్ బీచ్ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాము మేము. చూడండి వ్యూ ఎలా ఉందో, అసలు ఎంత బాగుందో. ఇక్కడ అన్నీ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, అందుకే దీన్ని రాక్ బీచ్ వ్యూ పాయింట్ అన్నారనుకుంటా. వైజాగ్ అంతా కూడా ఈ బీచ్ అనేది మనం వెళ్ళినంత పొడుగు రోడ్డు పక్కనే ఉంది. పక్కనే హోటల్స్, హౌస్లు, ఇక్కడ రోడ్డు పక్కనే మళ్ళీ బీచ్. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది.
ఓకే అండి. ఫిషింగ్ హార్బరు ఇంకా రాక్ స్టోన్ బీచ్ వ్యూ పాయింట్ ఇవి రెండు కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఇంకా చాలా ప్లేసెస్ చూసాం కానీ వీడియో పెద్దదైపోతుందని చెప్పేసి అవన్నీ పెట్టలేదు. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.